డీటెయిల్స్ చూద్దాం. విశాఖలో కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాస వర్మ పర్యటిస్తున్నారు. పాత గాజువాక జంక్షన్లో గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. అంతకుముందు ఎయిర్పోర్ట్లో కేంద్ర మంత్రులకు బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు. కాసేపట్లో విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్ర మంత్రులు పరిశీలించనున్నారు. అక్కడి అధికారులు, కార్మికులతో సమావేశం కానున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అవతార్ అందిస్తారు. అవతార్. సంపత్, విశాఖపట్నం అయితే మాత్రం కేంద్ర మంత్రులు చేరుకున్నారు. విశాఖ చేరుకున్న తర్వాత ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అయితే వాళ్ళు బయలుదేరడం జరిగింది. వారికి అయితే మాత్రం బీజేపీ శ్రేణులు అయితే ఘన స్వాగతం పలికారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా కేంద్ర మంత్రులు వైజాగ్ రావడం జరిగింది. దానితో వైజాగ్ రావడంతో ఏదైతే బీజేపీ శ్రేణులు ఎవరైతే కూటమి ప్రభుత్వం నాయకులు అయితే మాత్రం వాళ్ళు ఘన స్వాగతం పలికి గాజువాక వద్ద ఉన్న స్టీల్ ప్లాంట్ వద్దకు అయితే వాళ్ళు బయలుదేరడం జరిగింది. మార్గ మధ్యలో చిన్న యాక్సిడెంట్ కూడా జరగడం జరిగింది. కానీ స్టీల్ ప్లాంట్ కి అయితే వాళ్ళు బయలుదేరారు. స్టీల్ ప్లాంట్ లో ఉన్నతాధికారులతో వాళ్ళు మాట్లాడించి సమీక్ష అయితే జరుగుతుంది. ఏదైతే ప్రొడక్షన్ ఎంతవరకు ఎంత మేర జరుగుతుంది, నెక్స్ట్ ఈ 11,000 కోట్లతో ఎటువంటి కార్యకలాపాలు చేస్తారు, ఇక మీదట ఏవైతే ఉన్నాయో కేంద్రం నుంచి ఎటువంటి సహాయ సహకారాల విషయంలో కూడా ఈ అధికారులతో మాట్లాడే పరిస్థితి కనబడుతుంది. సంపత్. రైట్, థ్యాంక్ యూ అవతార్.